ఇక రాష్ట్రాన్ని జగన్ రెడ్డి విధ్వంసం చేశారని, ఇప్పుడిప్పుడే కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి అడుగులు వేస్తోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జీఎస్టీ తగ్గింపు సందర్భంగా వ్యవసాయ పరికరాలు తగ్గాయని మద్దతు పలుకుతూ ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 ట్రాక్టర్లతో రైతు సోదరులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. జీఎస్టీపై ప్రచారం పెంచి ప్రజలకు అవగాహన పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఆయన. ఆర్టీసీ బస్సు ప్రయాణం, అదే కాకుండా పండగ డబల్ ధమాకా, మరొకటి జిఎస్టీ ధమాకా, త్రిపుల్ ధమాకా జరిగింది. కాబట్టి దీనివలన అన్న క్యాంటీన్ కూడా పెరిగింది. ఎందుకు వచ్చి 5 రూపాయలకి అన్నం తింటున్నారు. గతంలో జగన్ రెడ్డి దాన్ని కూర్చున్నాడు. నీ పేరుతో పెట్టుకో, మీ నాన్న పేరుతో పెట్టుకో, మీ తాత పేరుతో పెట్టుకొని మొత్తుకొని మా వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడే పెట్టలే, తీసేసినాడు. ఆసుపత్రి సౌకర్యం క్లోజ్ చేసినాడు. ప్రతి దాన్ని విధ్వంసం చేసినాడు. ఆ విధ్వంస దశ నుంచి అభివృద్ధి దశలో, సంక్షేమం దశలో కేంద్ర రాష్ట్రం పరిగెత్తాంది. అందులో ఈ యొక్క జిఎస్టీని దయచేసి మీ ద్వారా మా ప్రజలను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు అందరికీ చెప్తున్నాం, మీరు ప్రచారం పెంచండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, సోషల్ మీడియాలో పెంచండి. హౌసింగ్ మీరే గమనిస్తారు, టిడ్కో హౌసింగ్ స్టార్ట్ చేసినాం అక్కడ ఎర్రగుంట్ల, ఎన్టీఆర్ హౌసింగ్ స్టార్ట్ చేసినాం 20 చోట్ల. గతం క్లోజ్ చేసినాడు. తనేమో 5 చోట్ల కట్టి, తనేమో ఋషికొండ 450 కోట్లతో అతని ధనదాహానికి, అతని పద్ధతికి తీరదు. రోజు డొక్కు ప్రకటన. యూరియా బ్రహ్మాండంగా సప్లై చేసినాం, యూరియా సరిగా లేదని ప్రచారం. ఇది లేకుంటే అలజడి జరగాల.